మమతా బెనర్జీ జాతకం ఒక్కొక్కటి బయటపడుతోంది. దేశ వ్యతిరేక శక్తులతో ఆవిడ చేతులు కలిపిందన్నటువంటి విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఇప్పుడు రెబెల్ అయినటువంటి కకోలి ఘోష్ చెప్పుకొస్తోంది. చాలా సంచలనాత్మక విషయాలు. ఈవిడ మమతా బెనర్జీకి బాగా సన్నిహితంగా వెలిగినటువంటిది. తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు అహ్మద్ హసన్ అనేటటువంటి అహ్మద్ హసన్ ఇమ్రాన్ బానో అనేటటువంటి వాడు ప్యూర్లీ ఏం చెప్తే అట్లా నడిచింది మమతా బెనర్జీ. ఏదైతే జేయుఎం బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థతో పాటుగా సిమీతో కూడా సంబంధాలు పెట్టుకుని ఉన్నాడు ఈ అహ్మద్ హసన్ అనేటటువంటి వాడు. మేము అనేక సార్లు చెప్పాం, మమతా బెనర్జీ వినలేదు, అతను చెప్పినట్టు నడిచింది. తర్వాత మాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే బిఎస్ఎఫ్ని రానియకపోవడము, బిఎస్ఎఫ్కి అక్కడ సరిహద్దులు ఇవ్వకపోవడం, వీటి వెనకాల ఉన్న కారణం ఈ అహ్మద్ హసన్ అనేటటువంటి వాడు. ఇతని ద్వారా మమతా బెనర్జీ పెట్టించినటువంటి ఇదే గ్రేటర్ బంగ్లాదేశ్ అనేటటువంటిది. గ్రేటర్ బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్లో బెంగాల్ని కలిపేసేసి తను ప్రధానమంత్రి కావాలనుకున్నటువంటి కుట్ర చేసింది అనడానికి సాక్ష్యం అది. అందుకే బంగ్లాదేశీల్ని బెంగాల్లోకి అందరిని అనుమతించింది. జై బంగా అంటే మనం బెంగాల్ అనుకుంటున్నారు కదా, బంగ్లాదేశ్ అన్నటువంటిది ఆమె చెప్పుకొస్తుంది.